జనులారా, కళా పిపాసులారా, ఇప్పుడు ప్రదర్శించబోయేది ఉత్తర రామాయణంలోని అశ్వమేధ యాగం అనే అంకం. ముందా లవకుశలు పిలవా. నాన్న రెడీ? నువ్వు ఇంకా అట్టానే కూర్చున్నావేంట్రా? జైగాడు తలపేసుకుని రెడీ అవుతున్నాడు మామయ్య. అవును మామయ్య. వశిష్ఠ మునీంద్ర, సభాస్థారులారా, పౌరులా, ఈనాడు మీరందరూ నా శిరముపై నుంచిన భారాన్ని జ్ఞప్తి ఎందుంచుకుని ప్రజాశ్రేయస్సే నా శ్రేయస్సుగా, ప్రజాభిమతమే నా అభిమతముగా ఈ రాజ్యపాలన సాగించగలవాడనని ప్రమాణం చేస్తున్నా. అరే, ఆ మహానుభావు డైలాగులు మాకు బాగానే గుర్తున్నాయి, కానీ ఒకసారి తలుపు తీరా. మామయ్య, వారిద్దరూ లవకుశలుగా వేస్తున్నారు కదా. నిన్ను రాముడి వేషం వేద్దామని రాత్రి నుండి డైలాగులు కంఠస్థం చేస్తున్నాను మామయ్య. చెప్పరా డైలాగులు. మా ఇక్ష్వాకు వంశ వీరాది వీరుడు ఈ శ్రీరాముని తమ్ముడు సౌమిత్రిని ఓడించినది ఈ ముక్కు పచ్చలారిని బాలవీరులా. ఆగండి. వీడు మాత్రమే వేయగలిగిన స్పెషల్ గెటప్ ఉందిరా, అది నీతోనే వేయిస్తున్నా. నిజమా మామయ్య? నీ నిజమేరా మేనలుడా. నా బంగారు కొండలు. సోదరా, ఇటు చూసితివా? బలిరా, ఏదో యాగాశ్వముగా గోచరించుచున్నదే. ఏ అశ్వమైనా కాని మన ఆశ్రమంలోకి ప్రవేశించడానికి వీలు లేదు. అటులైనా వెంటనే దీన్ని బంధించి మన వాల్మీకి మహర్షుల వారి ముందు నిలబడదాం. నాయనలారా, ఇది మామూలు అశ్వము కాదు, యాగాశ్వము. ఆ శ్రీరామచంద్ర ప్రభు యాగాధి అయి విడిచిన అశ్వరాజము. దానిని విడువండి. ఓ ఊర్మిళావతి, యాగాశ్వాన్ని బంధించిన వారితో ఎదురు నిలిచి యుద్ధం చేయాలి, కానీ చేతులు జోడించి విన్నవించకూడదని తెలీదా? యుద్ధానికి రమ్మనండి మీ శ్రీరామ ప్రభువుని. లవకుశులు ఎలా ఉంటారో మనకు తెలియదు, కానీ వాళ్ళను మన కళ్ళ కట్టినట్టుగా చూపించిన ఈ చిన్నారుల్ని ఎంత పొగిడినా తక్కువే. పెద్దవాడివి కదా, నువ్వు తీసుకోనా? నాకన్నా నా తమ్ముడే బాగా చేశాడు సార్, అది వాడికే ఇవ్వండి. ఇద్దరు బాగా చేశారు, ఇద్దరు తీసుకోండి. యజ్ఞం భగ్నం చెయ్యొద్దు, మర్యాదగా వెళ్ళిపో. అరే జైగా, ఒక్క దోమ గుట్టినా దోమం చంపినట్టు చంపుతానరా నిన్ను. లవకుశులారా, ఇంకా స్పీడ్ గా తిప్పుతా నా బంగారు కొండలారా. ఒరేయ్ నిద్రముఖంగాడా, ఈ రోజు ఇక్కడ వంట పని లేదు. సర్పంచ్ గారింటికి వెళ్ళి భోజనం రెడీ అయిందో లేదో చూసిరా పో. లవకుశులు భోజనానికి వచ్చే టైం అయింది, తొందర కానివ్వండి. మా నాయనే వచ్చేసారా నా బంగారు కొండ. ఏంటమ్మా ఒక్కడివే వచ్చావు?
ఇంతకీ నువ్వు లౌడువా కుసుడువా? లౌడు లౌడు లేదు, కుషుడు కుషుడు. ఈ బనీనేంటి నాన్న ఇలా ఉంది? కవిత, బీరువాలోంచి తమ్ముడు చొక్కా తీసుకురా. సరే అమ్మా. తిన్నానా? ఈ రాముడు డైలాగ్ చెప్పవా? పోనీ లక్ష్మణ్ డైలాగ్ చెప్పవా? అబ్బా మీరు ఉండండి రా, ముందు కడుపు నిండా తినేవండి. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు, చూడ చూడ రుచులు జాడవేరయ్య. లవ్ కుశలంటే ఇద్దరే అనుకున్నానే. వీళ్ళిద్దరూ అసలియ, వాడు దొంగయ. ఏరా చూసి రమ్మంటే నువ్వు ఇక్కడవే దొబ్బి తింటున్నావా? తప్పు కదా. అది కాదు మామయ్య, నేనెవరో చెప్పాలనుకున్నాడంట మామయ్య. అవునా? కానీ వీళ్ళెవరు వినలేదంట మామయ్య. అవునా? అదమ్మా వీ టాలెంట్. ఒరే, తిండి కావాలంటే అడిగితే పెడతాను కదా, దానికోసం అబద్ధం చెప్పాలా? మీరు రండి బాబు. రే, అబద్ధాల కొరికి చొక్కా ఎందుకురా? తీ. అయ్యో అయ్యో, ఆ తిప్పలరావు చేతులు ఇరిగిపోను. ఇలా ఎన్నిసార్లు కొడతాడయ్యా? ఆ దేవుడికి కూడా న్యాయం లేదయ్యా. మీ ముగ్గురిని ఒకే పోలికలతో పుట్టించిన నీకు మాత్రం లోపం పెట్టాడు. రామా, నన్ను క్షమించు రామా. ఆ రావణాసురుడు నా రెక్కలు విరగొట్టి సీతమ్మ వారిని తీసుకెళ్లిపోయాడు రామా. నేను కాపాడలేకపోయాను రామా. సీత సీత. మామ, ఆ రావణాసురుడు వీళ్ళని ఎందుకు ఏడిపించాడు? ఆనాడు రామలక్ష్మణులు రావణాసురుడి చెల్లెలు ముక్కు చెవులు కోసి అవమానించడం వల్లనే రామరావణ యుద్ధం జరిగింది. అవమానం అగ్నిలాంటిది. అది ఒక్కసారి మొదలైందంటే అందర్నీ దహించేస్తుంది. అంటే రావణాసురుడే రైట్ అన్నమాట. అమ్మా చెల్లెమ్మ, నువ్వేం బాధపడమాక. నీ కొడుకుల్ని గొప్ప కళాకారుల్ని చేస్తానమ్మా. ఓ మతి చెదిరిన కోతిని ప్రవేశపెట్టండి. ఈ బదరబోతు వాలానికి అగ్ని ముట్టించండి. అయ్యా, సినిమా స్పెషల్ ఎఫెక్ట్లు అయ్యా, సూపర్ అయ్యా.
రావణగాడెక్కడా? లోపల లేడనా? ఇక్కడ కూడా లేడనా? సరిగ్గా చూసారా? ఆ రావణాసురుడి బొమ్మ చూస్తేనే ప్యాంట్లు తడిచిపోయాయి. ఇక మా రావణ్ణి ఫేస్ టు ఫేస్ చూసే దమ్ముందరా? ఇక్కడ లేడు కాబట్టి మీరు బతికిపోయారు, కానీ రావణ లంక మీద అటాక్ చేసి పెద్ద తప్పు చేశారా? ఎక్కడ దాక్కున్నావురా?